విజయానికి దారిని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి దిక్సూచి. గడిచిన 2 నెలలుగా ప్రతి శనివారం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక సాయంలాగా ఉంటుందని, హైదరాబాద్కు దూరంగా ఉండి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేయాలనే ఆలోచనతోటి ఈ విజయానికి దారిది అనే ప్రతి శనివారం ఒక హెల్ప్ఫుల్ డెస్క్ లాగా మీకోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. గత 2 నెలలుగా దీనికి 100 మంది విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి శనివారం ఈ ప్రోగ్రామ్ను వింటూ వాళ్ళకు సందేహాలు వస్తే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ ఫర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ. నౌ విల్ గో టు నెక్స్ట్. దట్ ఈస్ ఇది విజయానికి దారిది 9వ భాగం. ఈ రోజున మనం ఎఫెక్టివ్ స్టడీ స్కిల్స్ అంటే చదువుని ఏ రకంగా చదివితే మనకు అవసరం ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి మన బ్రెయిన్ మనకు సహకరిస్తుంది, ఏ పద్ధతుల ద్వారా చదివితే మన బ్రెయిన్లో మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉండి అవసరమైన ప్రతిసారి చిటికలో మీకు అందుబాటులోకి తీసుకురావడానికి పద్ధతి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉపయోగించబడే మెథడ్ ఇది ఎఫెక్టివ్ స్టడీ స్కిల్స్. అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పుడు మనం తప్పకుండా మంచి మాటతో మొదలు పెడతాం కదా. సో ఈ రోజు మంచి మాట ఏంటంటే, జస్ట్ బీ విత్ యువర్ డెసిషన్ అండ్ ఎఫర్ట్ లీడ్స్ టు సక్సెస్. ప్రపంచంలో ఏ వ్యక్తిదైనా సరే ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. అండ్ అవర్ ట్యాగ్ లైన్, liberate from old beliefs, celebrate with new beliefs and self-image. And another request is please subscribe UNV Counseling Center YouTube channel and share to your friends. ఎందుకంటే మనం చేసే ఈ ఎఫర్ట్ ఒక కాన్షియస్ కలెక్టివ్ గా మనం పనిచేస్తే మనం తప్పకుండా అద్భుతమైన విజయాలు సాధించడానికి చరిత్రలో ఎన్నో 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 మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ UNV, you know pretty well, we are internationally connected and we've been giving services online and offline, right? సో ఈరోజు మనము మొదలుపెట్టే ముందు పీస్ అగ్రిమెంట్ మీకు తెలుసు. సో దీనికి సమయం నేను ఇవ్వటం లేదు, ఎందుకంటే గత 9 సార్లుగా మనం దీని గురించి మాట్లాడుతాం. నౌ విల్ టాక్ అబౌట్ ది సెల్ఫ్ టెస్ట్ స్టడీ ఎఫెక్టివ్ మెథడ్స్ అన్నాం కదా. దానికి SQ4RT ప్రిన్సిపల్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్, విద్యార్థులకు అక్కడ ఇది చెప్పిన తర్వాతనే వాళ్ళు లెసన్స్ మొదలు పెడతారు. సో ఈ SQ4RT ప్రిన్సిపల్ను మీకోసమని ఈ రోజున మాట్లాడడానికి నేను తీసుకొచ్చాను. ఎస్ అంటే స్టడీ, అంటే మనం అనుకున్న విషయాన్ని ఒకసారి చదవడం. చదివి ఏం చేయాలి? ఈ చదివిన జవాబు నిజంగానే చాలా ఎఫెక్టివ్గా ఉందా లేదా అనే ఒక మంచి జవాబును సర్వే కూడా చేయాలి. సో ఎస్ అంటే స్టడీ అండ్ సర్వే ఫర్ ది బెస్ట్ మెటీరియల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దాన్ని మనం రెగ్యులర్గా చదువుతూ ఉండడం. క్యూ అంటే ఏంది? క్వశ్చన్ ఇట్. చదివిన దాన్ని మనము 5WH అనే ప్రిన్సిపల్ ఉంది కదా. వై, ఇదే ఎందుకు, ఇట్లే ఎందుకు, ఇది ఎప్పటి నుంచి దీనికి ఇది ఆన్సర్ అయింది, మనం ఎట్లా చదివితే ఇది బాగొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ను మనం పదే పదే వేసుకోవడం ద్వారా మనం చదివిన అంశము మనకు చాలా స్పష్టంగా చాలా రోజుల పాటు గుర్తుండేందుకు ఎక్కువ అవకాశం. ఆర్ ఒకసారి చదివి దాన్ని క్వశ్చన్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇది అని గుర్తించుకున్న తర్వాత మళ్ళొకసారి చదవడం అంటే కళ్ళు అక్షరాలు వెంబడి పరిగెత్తడం అలా కాదు. చదివిన ప్రతి పదం యొక్క అర్థాన్ని చేసుకోవడం, దాని జిస్టుని మనం ఆకలింపు చేసుకోవడం, మన పద్ధతిలో దాన్ని గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నం చేయడం. అప్పుడు పూర్తి స్థాయిలో మనం దాన్ని చదవడానికి మనం తర్వాత ఏం చేయాలి? రీరీడ్. చదివింది మళ్ళీ చదవాలి. అంటే ఒకసారి చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, దాన్ని ప్రశ్నించిన తర్వాత కొందరికి అనిపించవచ్చు మళ్ళీ ఏం చదువుతామని. మళ్ళీ మనం చదవాలి.
ఏదైనా సరే మనం చదువుతున్నప్పుడు గుర్తుండేది షార్ట్ మెమరీ. ఈ షార్ట్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలి అంటే అది మనకు తెలియాలి. నేను ఎన్నిసార్లు చదివితే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఆ లాంగ్ టర్మ్ మెమరీలకి వెళ్ళడానికి నేను ఎన్నిసార్లు చదివితే బాగుంటుందని మీకు తెలియాలి. అది ఎవరు వాళ్ళు ప్రశ్నించుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోగలగాలి. కాబట్టి యూ హ్యావ్ టు రీరీడ్, దెన్ రివైజ్. రివిజన్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఎన్ని రోజులు చదివినా సరే, ఎన్నిసార్లు ప్రశ్నలు చేసినా సరే, కానీ పరీక్ష ఇంకో 2 రోజులు ఉన్న తర్వాత మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటి కూడా రివిజన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే రివైజ్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని ఒకసారి కళ్ళు మూసుకొని మనం ఈ ఫలానా అంశాన్ని ఏం చదివాము, ఏం బిట్స్ గుర్తున్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏం గుర్తొస్తుంది అని మనం కళ్ళు మూసుకొని ఒకసారి రికాల్ చేసుకోండి. దెన్ సెల్ఫ్ టెస్ట్. మీరు ఎంత చదివినా సరే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక సమస్య ఉంటుంది. చదివిన సిలబస్ లో వాళ్ళకు వాళ్ళు పరీక్షలు పెట్టుకోవడం చాలా భయం వేస్తుంది వాళ్ళు. అంటే నేను ఇన్ని రోజులు చదివాను, ఇంత చదివాను, మళ్ళీ నేను పరీక్షలు పెట్టుకుంటే తక్కువ మార్కులు వస్తాయేమో, తక్కువ మార్కులు వస్తుంది మళ్ళీ చదవాల్సి వస్తుంది అని తనను తను మభ్యపెట్టుకొని, తను చదివిన దాని పట్ల తనకెంత వచ్చు అని నిజాయితీగా తెలుసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అక్కడనే చాలా మంది తప్పులు చేస్తారు. రీసెంట్‌గా ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అబ్బాయి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చాలా సీరియస్‌గా రెగ్యులర్‌గా నాతో మాట్లాడడం చేస్తున్నాడు. ఎవ్రీ టైమ్ నేను వచ్చిన ప్రతిసారి నువ్వు ఏ టాపిక్ చదివావో వాడిని టెస్ట్ పెట్టుకో. టెస్ట్ పెట్టుకొని నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెక్ చెయ్యి. చెక్ చేసిన తర్వాత తక్కువొస్తే గనక మినిమమ్ 80 రాకుంటే మళ్ళీ చదివి, మళ్ళీ అదే టాపిక్‌లో మళ్ళీ ఇంకో క్వెషన్ పేపర్ పెట్టుకో. ఇట్లా చేస్తూ చేస్తూ పోతే నీకు ఎప్పుడైతే 80-90 మార్క్స్ వస్తాయో, అప్పుడు నువ్వు చాలా బాగా చదివినట్టు లెక్క అని చెప్తే, అట్లా టైం ఉంటలేదు. నేను నెక్స్ట్ సారి చేస్తాను. ఇంత చదివి ఇప్పుడు పరీక్షలకి టైం టైం దొరకడం కష్టంగా ఉంది. కాబట్టి నేను మొత్తం క్యుములేటివ్ అయిన తర్వాత చేస్తా అని చెప్పి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేంత వరకు అసలు ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు. సబ్జెక్ట్ బాగానే వచ్చు. చాలా పట్టుదలతో చదివాడు. కానీ లాభం ఏంటి? పరీక్షలు రాయలేకపోవడం మూలాన మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లోపల సగం పేపర్ కూడా అటెంప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే క్వెషన్‌కి ఎంత టైమ్ స్పెండ్ చేయాలో తెలీదు. ఎంత క్విక్‌గా చదవాలో తెలవదు. బబ్లింగ్ ఎంత ఫాస్ట్ చేయాలో తెలీదు. దీనితోటి ఆ టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ లోపల కూర్చొని 50% చేయకుండా ఎగ్జామ్ అయిపోయింది. వచ్చేసిండు. వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం లాభం? కాబట్టి చాలా సింపులెస్ట్ థింగ్స్‌ని మనం మనకు కాంప్లికేట్ చేసుకోకుండా ఉండగలిగే ఆహ్, పద్ధతిని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యానికి చేరగలుగుతాం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా పట్టుదలతోటి ఇన్ని రోజుల నుంచి మీరు పరీక్షలు చదువుతున్నారు కాబట్టి, మీరు ఈ SQ4RT ప్రిన్సిపల్‌ని ఫాలో కండి. ఇది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ అందరూ వాళ్ళ పిల్లలకి ఇవి నేర్పించారు. కాబట్టి మీరు గూడా బిఫోర్ యూ జంప్ ఇంటు ద కంక్లూజన్స్ దట్ ఐ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దట్. ఐఎమ్ ఐ గాట్ ఇట్. ఐ విల్ గెట్ ఇట్ అని మీకు మీరు ఎప్పుడైతే అనుకుంటారో ప్లీజ్ ఫాలో దిస్ మెథడ్. లేదు ఎన్ని సార్లు చదివితే నాకొస్తుందో తెలియట్లేదు అనుకున్న వారు కూడా ఈ ఫాలో అయితే మీరు తప్పకుండా బాగా చదివిన వాళ్ళ కోవలోకొస్తారు. మీరు అనుకున్నన్ని మార్కులు సాధించడానికి SQ4RT ప్రిన్సిపల్. So please practice this and keep watching this channel and keep share this with your friends so that it's more helpful for all of you. So see you once again next Saturday. Thank you.